అండ్ వెల్కమ్ టు అకౌంట్లెస్ ఫిక్స్ జ్యోతిష సంజీవని. ఈ రోజు మనం ఈ వీడియోలో మేష లగ్నం వారికి మే నెల ఎట్లుంటుందో తెలుసుకుందాము. మాస ఫలాలు. సో ఈ మనం చెప్పేది లగ్నం ప్రకారం చెప్తున్నాం. మీ లగ్నం ఏంటో తెలియకపోతే డిస్క్రిప్షన్ లో లగ్నం ఎట్లా తెలుసుకోవాలనేది ఒక లింక్ మనం పెట్టినాము. సో అది మీరు చూస్తే మీ లగ్నం ఏంటో మీకు తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ మేష లగ్నం వారికి మే నెలలో మొదటి 14 రోజులు అంటే మే 14th వరకు కూడా కొంచెం శత్రు రోగ రుణ బాధలు అంటే షష్ఠ స్థానం బాగా దెబ్బతిన్నది కాబట్టి అక్కడ శత్రు రోగ రుణ బాధలు వీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. ఒకటే స్థానాన్ని 2 లేదా 3 పాపగ్రహాలు ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే మన స్వయంకృత అపరాధాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి టైంకి తినాలనిపించకపోవడం, లేకపోతే మనం ల్యాగ్ చేయడం, బయట అన్హెల్తీ ఫుడ్స్ తినడం, ఇట్లాంటివి చేయాలనిపిస్తూ ఉంటుంది మనకి. సో మన ఆలోచనలు మనకి యాంటీగా అవుతాయి కాబట్టి సో ఈ విషయాలు మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మే 14th వరకు మెయిన్ ఏరియాస్ వచ్చేసి ఇవి లాసెస్ కాకుండా చూసుకోవాలి. శత్రు రోగ రుణ బాధలు ఇవి కొంచెం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్ గా శని 12లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీని తర్వాత అంటే లోన్స్ కూడా, ఈ లోన్స్ వాటి జోలికి వెళ్ళకపోవడం బెటర్. దాని తర్వాత వచ్చేసి మే 14th తర్వాత గురువు మనకి సపోర్ట్ ఇస్తున్నాడు. గురువు శని నుంచి బయటపడి అక్కడ మిథునంలోకి వస్తున్నాడు. సో మిథునంలోకి రావడం వల్ల ఏంటంటే మనకి 9వ స్థానం ఇంకా అటు 11వ స్థానం. సో అమ్మకాలు ఏమైనా అమ్ముదాం అనుకున్నా కూడా వీటన్నిటి కూడా మంచి సమయం అన్నమాట ఇది. మే 14th తర్వాత ఇవన్నీ పెట్టుకోవడం బెటర్. మే 14th తర్వాత కొంచెం బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అయితే శుభకార్యాలు వీటన్నిటి కూడా బాగుంది. అండ్ వివాహ స్థానాలు బాగుంది. మేష లగ్నం వారికి చతుర్థం కూడా బాగుంది. అంటే ఇటు మామిడి తోటలు కానీ ఇట్లాంటివి ఏమన్నా బిజినెస్ ఇట్లాంటివి ఉన్నా కూడా మంచి పంట చేతికి రావడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో లాభాల పరంగా బాగుంటది. మేష లగ్నం వారు ఇది గమనించుకొని దాని తగ్గట్టు మనం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ శుక్రశని వీళ్ళ దశలు అవ్వకపోతే మాత్రం వాటికి రెమెడీస్ చేసుకోండి. సో అట్లనే మేష లగ్నం వారికి మంచి రోజులు వచ్చేసి 4, 19, 22, 30. సో 4, 19, 22, 30 ఈ డేస్ బాగుంటది. అంటే 3 తల పరంగా కానీ మేష లగ్నం వారికి గమనించుకోవాలి. నమస్తే.